ఆచి చికెన్ మసాలా. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారత పౌరుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఈ నెల మొదటి వారంలో గల్ఫ్ దేశాల నుంచి 50కి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. పశ్చిమాసియాలోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. గల్ఫ్ రీజియన్లో కొన్ని ప్రాంతాల నుంచి విమానాల రాకపోకల్ని పాక్షికంగా పునరుద్ధరించడంతో ఈ నెల 1 నుంచి 7 మధ్యలో 52,000 మందికి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో సుమారు 32,000 మంది భారత విమానాల్లో ప్రయాణించారు. రానున్న రోజుల్లో మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. విమాన కార్యకలాపాలు ఇంకా అందుబాటులోకి రాని దేశాల్లో ఉన్న భారత పౌరులు స్థానిక రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ను సంప్రదించాలని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. విదేశాల్లోని భారత పౌరుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, సాయం అవసరమైన వారందరికీ అండగా నిలిచేందుకు స్థానిక ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 10 రోజులుగా వస్తుంది యుద్ధం మొదలై. ఇప్పటికి కూడా ఆ రోజుకు యుద్ధం సంబంధించి తీవ్రత పెరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి భారతీయులకు సంబంధించినటువంటి భద్రత కొంత ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు వరుసగా ఇటు ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ మీద దాడి చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు అక్కడ ఉండడం ఎంతవరకు సురక్షితం కాదని చెప్పేసి భావిస్తున్నట్టుగా ఉన్నటువంటి ఎవరైతే ఉపాధి కోసం ఉద్యోగం కోసం వెళ్ళినారో ఆ భారతీయులంతా తిరిగి తమ సొంత ప్రాంతాలకు చేరుతున్న పరిస్థితి కనపడుతుంది. సో దాదాపుగా ఇటీవల కాలంలో యుద్ధం మొదలైన తర్వాత 52,000 మందికి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్టుగా విదేశాంగ శాఖ మంత్రి ప్రకటించింది. సో వాళ్ళు ప్రత్యేక విమానాల్లో ఇక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సో మరింత రాను యుద్ధ పరిస్థితులు అంత తీవ్రతరం అవుతుండటంతో మరికొంతమంది కూడా ఇప్పుడు ఇండియాకు వచ్చేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో అనుకున్న సమయానుకూలంగా వారందరినీ కూడా క్షేమంగా ఇండియాకు తరలించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఏదైతే భారత ఎంబసీలకు సంబంధించి అక్కడ గల్ఫ్ కంట్రీస్ లోని భారత ఎంబసీలకు ఆ దేశంలో ఒకవేళ ఉద్రిక్త పరిస్థితి కానీ ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే భారత ఎంబసీని సంప్రదించాల్సిందిగా, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వస్తే కొన్ని టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, వాళ్ళకి సంప్రదిస్తే ఎప్పటికప్పుడు వాళ్ళకి క్షేమ సమాచారం తెలుసుకుని వీళ్ళంత వరకు వాళ్ళని సురక్షిత ప్రాంతాలతో అక్కడే సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వీలును బట్టి వాళ్ళని ఇక్కడ స్వదేశాలు సొంత దేశానికి ఇక్కడికి ఇండియాకు తరలించేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా విదేశాంగ శాఖ చెప్పింది. సో ఇప్పటికే స్థానిక రాయబార కార్యాలయం నుంచి కాన్సులేట్ ను సంప్రదించాలని విదేశాంగ శాఖ కూడా ఒక ప్రకటనలో పేర్కొంది. విదేశాల్లోని భారత పౌరుల ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. సో యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అంతా కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఆయా దేశాల అధినేతలతో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి భారతీయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందిగా, అదే సందర్భంలో వారికి భద్రతకు కొంత మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందిగా కూడా ఆయా ప్రభుత్వాలకు కోరిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు మొత్తం గల్ఫ్ కంట్రీస్ లో 1,000 మందికి పైగా కూడా భారతీయులు ఉన్నట్లు ఒక అంచనా. ఎందుకంటే కేవలం సౌదీ అరేబియాలోనే 57 లక్షల మందికి పైగా ఉన్నట్టు అంచనా. ఎందుకంటే సౌదీ అరేబియా, దీంతో పాటుగా కువైట్ లో మరొక 20 లక్షల మంది పైగా, మొత్తం ఇలా చూసుకుంటే ఉమెన్, ఖతార్ అట్లాంటి కంట్రీస్ లో మొత్తం కలిపితే 1,000 మందికి పైగా కూడా భారతీయులు వివిధ ఉపాధి కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు వెళ్లే పరిస్థితుంది. సో ఈ నేపథ్యంలో అందులో అత్యంత క్లిష్టకరంగా ఎక్కడైతుందో ముఖ్యంగా సౌదీ అరేబియా లాంటి పరిస్థితుల్లో కొంత తీవ్రతరంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇటీవల కాలంలో మనం చూసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఇరాన్ చేస్తున్న దాడుల నేపథ్యంలో బుర్జ్ ఖలీఫా కావచ్చు, అరామిక్ ఆయిల్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ చమురు ఉత్పత్తి కేంద్రం కావచ్చు, అదేవిధంగా మొత్తంగా కూడా అట్లాంటిక్ ఎయిర్ బేస్ కి సంబంధించి షిప్ అత్యంత కీలకమైన ప్రాంతాలను టార్గెట్ గా చేసుకొని ఇరాన్ దాడి పాల్పడుతున్న నేపథ్యంలో వరుసగా సౌదీ అరేబియా రాజకీయ ఇటీవల కాలంలో ఎక్కువ ఎత్తున ఇరాన్ టార్గెట్ చేసింది. సో ఈ నేపథ్యంలో అక్కడ వారి పరిస్థితి ఉంటే కొంత ఆందోళన ఉండడంతో అక్కడి వారిని త్వరగానే ఇక్కడికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సో క్రమక్రమంగా పరిస్థితులను బట్టి అక్కడ ఆయా దేశాల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా, ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వేరీసి వేసుకుని అక్కడ ఉన్న వాటిని సురక్షితంగా ఇండియాకు రప్పించేందుకు అన్ని రకాలుగా భారత ప్రభుత్వం యుద్ధం పడుతోందని చెప్పవచ్చు. సో ఈ యుద్ధం ఇప్పుడు
కంటిన్యూ అవుతుంది. దాదాపు 10 రోజులు కావస్తుంది. ఎన్ని రోజులు కొనసాగుతుందో కూడా, ఎప్పటి వరకు కొనసాగుతుందో కూడా ఒక అంచనా లేకుండా పడుతుంది. ఎందుకంటే రెండు వైపులా ఇరాన్ కావచ్చు, మరోవైపు ఇజ్రాయెల్ అమెరికా బలగాలు ఎక్కడ కూడా ఎవరికి వారే అన్నట్టుగా ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. యుద్ధానికి రెండు వైపులు, రెండు పక్షాలు కూడా ఎన్ని వారాలైనా సరే, ఎన్ని రోజులైనా సరే యుద్ధం చేయడానికి మేము యుద్ధానికి ముందుకు ఉంటామన్నట్టుగా కూడా పోటీ పడి ప్రకటిస్తున్న పరిస్థితి. ఎక్కడ కూడా ఎవరు వెనక్కి తగ్గే పరిస్థితి, కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కాబట్టి సో ఇప్పట్లో ఈ యుద్ధం ముగిసాలి లేదు కాబట్టి సో అక్కడ ఉన్నంత వరకు సేఫ్ సైడ్ గా ఇక్కడ ఇండియాకు సొంత ప్రాంతాలకు వస్తేనే బెటర్. లేదంటే అక్కడ జరిగిన దాడులు మరింత తీవ్రతరం అయితే, ఉద్రిక్తం అయితే అప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ రక్షణ కరువవుతుందనే ఉద్దేశంతో చాలా మంది భారతీయులు ఉన్నారు. సో ఆ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా పరిస్థితులకు అనుగుణంగా ఇప్పట్లో ఈ యుద్ధం ముగిసలేదు కాబట్టి సో ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్తగా వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రప్పిస్తే బాగుంటుంది. అందుకోసమని కొన్ని ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆయా దేశాల్లో నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గగనతలాలు పూర్తిగా మూసివేయడంతో కొంత విమానాల రాకపోకలకు కూడా ఇబ్బందికరంగా మారింది. సో అక్కడ గగనతలాలు మూసివేయడంతో సందర్భాన్ని అనుగుణంగా వివిధ మార్గాల ద్వారా వాళ్ళని ప్రత్యేక విమానాల ద్వారా ఇక్కడికి రప్పించడం జరుగుతుంది. సో ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ మధ్యలోనే సుమారు 52,000 మందిగా పైగా కూడా భారతీయులు మన సొంత దేశానికి చేరుకున్న పరిస్థితి కనపడుతోంది. సో అందులో 32,000 మంది పైగా కేవలం భారత విమానాలే, ఎయిర్ ఇండియా కావచ్చు, ఇండిగో కావచ్చు, ఇతరత్ర దేశీయ విమానాల్లోనే విమాన సంస్థల ద్వారా వచ్చారు. ఇతరత్ర విదేశీ విమాన సర్వీసుల దాంట్లో వచ్చాయి. సో రానున్న రోజుల్లో మరికొద్ది అవకాశం దొరికినప్పుడల్లా మరిన్ని విమాన సర్వీసులు పునరుద్ధరించి వాటికి అనుగుణంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తిరిగి ఇక్కడికి భారత్ కు రప్పించేందుకు ప్రాధాన్యత ఇస్తాము, వారికి కట్టగా నిలబడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక భరోసాని ఇస్తుంది. సో అల్టిమేట్ గా మొదటి నుంచి యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా యుద్ధానికి సంబంధించి ఏ రోజు ఆ రోజు భారత ప్రభుత్వం, కేంద్ర విదేశాంగ శాఖ అన్ని రకాలుగా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. ప్రధాని నరేంద్ర మోడీ కూడా డైలీ అక్కడ ఉన్నటువంటి యుద్ధ పరిస్థితులకు సంబంధించి సమాచారం తెప్పించుకుంటున్న పరిస్థితి. అదే సందర్భంలో ఎందుకంటే ఒక వైపుగానేమో అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ లో యుద్ధం జరిగే ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయుల పరిస్థితి ఒకటైతే, సో ఇక్కడ ఉన్నటువంటి భారత ప్రజలకు సంబంధించి ఎందుకంటే చమురు ఉత్పత్తులు కావచ్చు, గ్యాస్ కి సంబంధించి దాని ఇంపాక్ట్ భారత్ పై ఎలా ఉండబోతుంది యుద్ధ నేపథ్యంలో దానిపైన ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో భవిష్యత్తులో యుద్ధం ఇలాగే కొనసాగితే ఒకవైపు రెండు అంశాలు చాలా అత్యంత భారత్ ప్రాధాన్యత అంశంలో ఉన్నాయి. ఒకటి అక్కడ ఉన్నటువంటి భారతీయ పౌరులను సురక్షితంగా దేశానికి తరలించడం, మరొకటి ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో అంతర్గతంగా యుద్ధ ప్రభావం. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరల పైన కావచ్చు, గ్యాస్ పైన కావచ్చు ఏ మేరకు పడుతుంది, వాటి ప్రభావం ప్రజలపై పడకుండా వీళ్ళంత వరకు భారం తక్కువ ఉండేటట్టుగా, అదే సందర్భంలో ఈ చమురు ఉత్పత్తులకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధారణంగానే ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా ఏ రకంగా చర్యలు చేపట్టాలనే దానిపైనే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. సో ఎందుకంటే నిన్న ఏదైతే గ్యాస్ సిలిండర్ ధర 905 రూపాయల నుంచి 960 రూపాయలు పెరిగిందో అప్పటి నుంచి ప్రజల్లో కూడా కొంత ఆందోళన మొదలైంది. సో ప్రస్తుతం గ్యాస్ ధర పెరిగింది, భవిష్యత్తులో డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతాయా అనేది ఒక అనుమానం, సందేహం ఉంది. సో దానికి అనుగుణంగా ప్రస్తుతానికి భారత ప్రభుత్వం చెప్తున్న ప్రకారం మరొక 25 రోజుల పాటు చమురు ఉత్పత్తులకు సంబంధించి నిల్వలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. అదే కాకుండా ప్రత్యామ్నాయంగా ఇటు రష్యా నుంచి మనకు అవసరాన్ని బట్టి దిగుమతి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి రాకపోవచ్చు అనేది కూడా భారత ప్రభుత్వం కాస్త విశ్వాసంగా చెప్తున్న పరిస్థితి. సో అనవసరంగా ప్రజలు ఆందోళన చెందవద్దు, లేనిపోని అపోహలు పెట్టుకోవద్దని కూడా, లేని కృత్రిమ కొరతను సృష్టించొద్దని చెప్పేసి కొంత మీడియా ద్వారా కావచ్చు ఇట్లా ప్రభుత్వం అనేక సందర్భాలు చెప్తున్న పరిస్థితి. సో అల్టిమేట్ గా ఈ యుద్ధానికి సంబంధించి భారత ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ పరిస్థితులకు అనుగుణంగా వెంటనే నిర్ణయాలు తీసుకొని అందరికి కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.